హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రైజింగ్ డెసిషన్ సంబంధించి చాప్టర్లో క్వశ్చన్స్ చూస్తున్నాము. ఆ క్వశ్చన్స్లో ఆల్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ కేస్ సినారియో క్వశ్చన్స్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాము. ఇందులో ఏం చెప్తారు, వాట్ ఈస్ ద ఏం చెప్తారు కాదు, మనకు కావాల్సింది ఏం కావాలి అనేది ఫస్ట్ కావాలి. సో వాట్ ఈస్ రిక్వైర్డ్, ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్స్ దట్ చేంజెస్ ఇఫ్ ఎనీ టు ద యూనిట్ సెల్లింగ్ ప్రైస్ దట్ కుడ్ అక్కర్ వెన్ సాఫ్ట్వేర్, ఎప్పుడైతే సాఫ్ట్వేర్స్ జస్ట్ software if any to the unit selling price that could occur when software moves from introduction stage to growth stage of its life cycle. Also suggest necessary strategies at this stages. సో ఈ స్టేజ్లో నెసెసరీ స్ట్రాటజీస్ ఏమొస్తాయి అండ్ ఇక్కడనే చేంజెస్, సెల్లింగ్ ప్రైజెస్ చేంజెస్కి సంబంధించి చెప్పాలి అంట. మూవ్ ఫ్రమ్ ఇంట్రడక్షన్ స్టేజ్ నుంచి గ్రోత్ స్టేజ్కి పోతే ఓకే. Now, Rapid Health Tech Limited is a leading IT security solution and ISO 901 certified company. The solutions are well integrated system that simplify its security management across the length and depth of devices and on multiple platforms. RHTL has recently developed an antivirus software and company expect to have life cycle of less than 1 year. సో ఏం చెప్తున్నారు, ఇది 1901 ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేసినది. ఇది సో సర్టిఫైడ్ కంపెనీ అంట. ఓకే, ఇది ఇంటిగ్రేట్ సింప్లిఫై ఐటీ సెక్యూరిటీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ ఇది లేటెస్ట్గా ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని అంటే యాడ్ అండ్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. కంపెనీ దీని యొక్క లైఫ్ సైకిల్ ఎంత ఉండొచ్చు అది ఆ కంపెనీ అనుకుంటుంది 1 year ఉంటుందని అనుకుంటుంది. ది సాఫ్ట్వేర్ హీస్ కరెంట్లీ ఇన్ ద ఇంట్రడక్షన్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్ అండ్ జనరేటింగ్ సిగ్నిఫికెన్సీ యూనిట్స్ ప్రాఫిట్స్. సో ఈ ఏదైతే ఇది తీసుకొస్తుందో కొత్తది, అది లెస్ దెన్ 1 year ఉంటుంది అండ్ ఇంట్రడక్షన్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడు మనం దానికి సంబంధించి యూనిట్ సెల్లింగ్ ప్రైజెస్ ఎట్లుంటుంది అనేది మనం చెప్పాలి. ఫాలోయింగ్ యాక్సెప్టెన్స్ బై ఎర్లీ ఇన్నోవేటర్స్. కన్వెన్షనల్ అంటే మనం ఎవరు ఇంకా తీసుకొని రాలేరు ఈ యాడ్ అండ్ ఫీచర్ని, మనమే ఫస్ట్ తీసుకొస్తున్నాము. ఎవరు? RHTL వాళ్ళు. సో ఎర్లీ ఇన్నోవేటర్స్ ఆర్ కన్వెన్షనల్ కస్టమర్స్ స్టార్ట్ ఫాలోయింగ్ దేర్ లీడ్స్. న్యూ కాంపిటీటర్స్ ఆర్ లైక్లీ టు నౌ ఎంటర్ ద మార్కెట్ అట్రాక్టెడ్ బై ద ఆపర్చునిటీ ఫర్ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఆపర్చునిటీస్. కాంపిటీటర్స్ ఎప్పుడు వస్తారంటే నువ్వు ఎప్పుడైతే లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తావో అండ్ నువ్వు ఎప్పుడైతే ప్రాఫిట్ని ఎక్కువ గెయిన్ చేస్తుంటావో ఆ కేసెస్లో కాంపిటీటర్స్ స్టార్ట్ అవుతారు. సో ఈ కాంపిటీటర్స్ని నువ్వు డిస్కరేజ్ చేయాలి అంటే, ఈ కాంపిటీటర్స్ ఎంటర్ కాకుండా నువ్వు ఉండాలి అనుకుంటే ఈ కంపెనీ ఏం చేయాలంటే టు డిస్కరేజ్ కాంపిటీటర్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద మార్కెట్. నీ యొక్క ప్రైస్ని తగ్గి, ఎప్పుడైతే నీ యొక్క ప్రైస్ తక్కువ అవుతుందో వాళ్ళు ఆ ప్రైజ్కి వాళ్ళ ప్రోడక్ట్ని తీసుకొని రాలేరు అండ్ ఆ ప్రోడక్ట్ని లెస్ ప్రైజ్కి వాళ్ళు సేల్ చేయలేరు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో. అండ్ దేర్ బై లోయింగ్ ద యూనిట్స్ ప్రాఫిటబిలిటీ. నీ యొక్క యూనిట్ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. సో ప్రైజ్ని తగ్గి నీ యొక్క ప్రాఫిట్ని తగ్గించుకోవడానికి చూడు. ద ప్రైజెస్ నీడ్ టు బి లోయర్ సో దట్ ద ప్రోడక్ట్ బికమ్ అట్రాక్టివ్ టు ద డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్. ఎప్పుడైతే నీ యొక్క ప్రైజ్ అనేది తక్కువ ఉండవో అప్పుడు నీ యొక్క ప్రోడక్ట్ అనేది అట్రాక్టివ్ పెరుగుతుంది. అట్రాక్టివ్ పెరిగితే నీ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ ఉందనుకోండి, నీ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే నీ యొక్క డిమాండ్ అనేది ఎక్కువ ఉంటే నీ యొక్క సేల్స్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టు అచీవ్ గ్రోత్ ఇన్ సేల్స్ వాల్యూమ్. సో స్ట్రాటజీస్, దీనికి సంబంధించి స్ట్రాటజీస్ ఏం కావాలి అట్ దిస్ స్టేజ్లో, ఏవే స్ట్రాటజీస్ తీసుకోవాలి అంటే నీ యొక్క వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, నీ ప్రైస్ని తగ్గించుకోవడానికి, నీ డిమాండ్ని పెరిగించుకోవాలంటే నువ్వు ఏ యొక్క స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నావో ఆ ఇంట్రడ్యూస్ చేసే క్వాలిటీతో ఇంప్రూవ్ చేయి. ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ న్యూ ఫీచర్స్ని యాడ్ ఆన్ చేసుకుంటా పో. ఒక్కొక్క ఫీచర్ని నీకు కొంత గ్యాప్ దొరికిందా ఒక ఫీచర్ యాడ్ చేసి పడాయి. దట్ ఈజ్ ఎవరు యూజ్ చేసినారు తెలుసా? రెడ్మీ ఫోన్ వాళ్ళు కొంత స్పేస్ కనిపించిందంటే ఒక ఫీచర్ యాడ్ ఆన్ ఫీచర్ని తీసుకొని వచ్చినారు. దట్ ఈజ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ అండ్ యాడింగ్ న్యూ ఫీచర్స్ సచ్ హ్యాజ్. ఇప్పుడు మనం ఏదైనా ఉన్నాం ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్నాం. సో ఐటీ సాఫ్ట్వేర్లో ఇట్లాంటి ఫీచర్స్ని తీసుకోవచ్చు. డేటా థెఫ్ట్ ప్రొటెక్షన్, డేటా ఎవరన్నా తీసుకోవాలనుకుంటే దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ని చూసుకో. పేరెంట్ కంట్రోల్ అంటే ఒక మెయిన్ పర్సన్ ఎవరైనా తీసుకొని వాళ్ళ నుంచి కంట్రోల్ చేయడానికి ప్రొవైడ్ చేయడం. వెబ్ ప్రొటెక్షన్, వెబ్స్ ఏవేవైతే నీ యొక్క ఇష్టం వచ్చిన వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటే దాని నుంచి కంట్రోల్ తీసుకోవడానికి. తర్వాత ఇంప్రూవ్డ్ స్కాన్ ఇంజన్స్, ఎక్కడ పడితే అక్కడ స్కాన్ చేస్తుంటే అది అమౌంట్స్ లాస్ కాకుండా. యాంటీ స్పైవేర్, యాంటీ మాల్వేర్, ఇట్లాంటి కొత్త ఫీచర్స్ని తీసుకొని రా. న్యూ ఫీచర్స్ అంటే మన డేటా ఎక్కడ పోకుండా మన కంట్రోల్, ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏవైతే వెబ్ ప్రొటెక్షన్కి సంబంధించి అండ్ ఇంప్రూవ్ స్కాన్ ఇంజిన్, యాంటీ స్పైవేర్, యాంటీ మాల్వేర్. నెక్స్ట్
వేరే వేరే న్యూ మార్కెట్ స్ట్రాటజీస్ని చూడు, న్యూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్కి పో. ఒకటే రీటైలర్ని పట్టుకొని ఉండొద్దు. నీకు మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావాలి. సోర్సింగ్ న్యూ మార్కెట్ సెగ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఛార్జింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ టు ఇంక్రీజ్ డిమాండ్. మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేంజ్ చేయి, అప్పుడు నీ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లోయర్ ప్రైస్ టు అట్రాక్ట్ ప్రైస్ సెన్సిటివ్ బయ్యర్స్. సో నీ ప్రైస్ అనేది తక్కువ ఉంటే నీ యొక్క కస్టమర్స్ని నువ్వు ప్రైస్ సెన్సిటివ్ ఎవరైతే ఉంటారో, నాకు ప్రైస్ తక్కువ ఉంటే బాగుంటుంది అనే బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద 7th question. Now 8th question. What is there? State the appropriate pricing policies in each of the following independent situation. Pricing policies లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ పాలసీస్ ఉన్నాయి. ఆ ప్రైజింగ్ పాలసీస్లో ఇండిపెండెంట్గా ఒక్కొక్క దానికి ఏవో వస్తాయనే చెప్పాలి అంట. ఓకే, A is a new product for the company and the market and meant for large scale of production and long term survival in the market. Demand is expected to be elastic. డిమాండ్ ఇది న్యూ ప్రోడక్ట్, దీని యొక్క లార్జ్ స్కేల్లో తీసుకొస్తున్నాము, లాంగ్ సర్వైవల్ అనుకున్నాము. డిమాండ్ అనేది ఎలాస్టిక్ అంటే ఏమి, ఇట్లా లాగే కొద్దీ పోతుంది. ఎప్పుడైతే నీ డిమాండ్ అనేది హై ఉంటే నీ యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఏ దానిలో వస్తుంది, పెనట్రేషన్ స్ట్రాటజీలో వస్తుంది. సో పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బి ఈజ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఫర్ ద కంపెనీ బట్ నాట్ ఫర్ ద మార్కెట్. దానికి మార్కెట్ లేదు. బి ఈ సక్సెస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద కంపెనీ సర్వైవల్ ఇన్ ద లాంగ్ టర్మ్. నువ్వు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఎగ్జిస్టింగ్లో ఉంటుందో ఉండదో తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. అట్లాంటి కేసెస్లో నువ్వు ఏం చేయాలంటే జస్ట్ మార్కెట్లో ఏ ప్రైజెస్ అయితే సేల్ చేస్తున్నావో ఆ ప్రైజెస్కి పో. దానికంటే తక్కువ చేయడానికి కూడా ఇంకా చూడు, అప్పుడే నీ ప్రోడక్ట్ అనేది రన్ చేయగలం. అంతేకాని నువ్వు ఇష్టం వచ్చిన రేట్ని పెడితే నీకు ఇష్టం లేకుండా ఎవరు కొనరు. సో మార్కెట్ ప్రైస్ ఆర్ ప్రైస్ జస్ట్ బిలో ద మార్కెట్ ప్రైస్. సి ఈజ్ ఏ న్యూ ప్రోడక్ట్ టు ద కంపెనీ అండ్ ద మార్కెట్. ఇట్ ఈజ్ ఇన్ఎలాస్టిక్ మార్కెట్. మార్కెట్ అనేది ఇన్ఎలాస్టిక్ ఉంది. అంటే ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్ ఉందంటే ప్రైస్ అనేది ఫ్లెక్సిబిలిటీలో ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, డిమాండ్ అనేది తక్కువ ఉంది అంటే ఇది స్కిమ్మింగ్ ప్రైస్ అవుతుంది, స్కిమ్మింగ్ ప్రైజింగ్ స్ట్రాటజీ అవుతుంది. దేర్ నీడ్ టు బీ అన్ అచీవ్డ్ ప్రాఫిట్ టు హ్యావ్ హై ఇనీషియల్ కాస్ట్. సో మనకి స్కిమ్మింగ్లో ఏముంటుంది, హై ఇనీషియల్ కాస్ట్ ఉంటుంది. దట్ ఈస్ R&D ఎక్కువ ఉండొచ్చు అండ్ ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ హ్యాజ్ యూజువల్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ హ్యావ్ అన్సర్టనిటీస్ బ్లాకింగ్ దెమ్. నెక్స్ట్ థర్డ్ దానికి ఏం చెప్పినాము మనము, స్కిమ్మింగ్ ప్రైజింగ్ అని చెప్పినాము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టీ ఈజ్ పెరిషబుల్ ఐటమ్ విత్ మోర్ దెన్ 80% ఆఫ్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఓవర్. సో ఎప్పుడైతే నీకు తక్కువ టైం ఉంది, పెరిషబుల్ ఐటమ్ అంటే నువ్వేం చేయాలి, ఎంత రిలైజ్ అయితే ఎంత వస్తే అంత చాలా బాబా అనుకోవాలి. సో రియలైజబుల్ వాల్యూ, ఎనీ క్యాష్ రియలైజబుల్ వాల్యూ, ది అమౌంట్ డిక్రీజ్ ఎవ్రీ పాసింగ్ డే. నెక్స్ట్ question number 9. Most the appropriate pricing policy to be adapted in the following independent situations. Okay, modern patented drug entering into the market. నీకు పేటెంట్తో మరీ ఎంటర్ అవుతున్నావు అంటే ఎంట్రీ బెరియర్ ఉందంటే స్కిమ్మింగ్ ప్రైస్ స్ట్రాటజీ. నెక్స్ట్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్ ఈజ్ బీయింగ్ లాంచ్డ్ బై అన్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కంపెనీ. సో ఆల్రెడీ ఉన్న కంపెనీనే, చాలా స్ట్రాంగ్ కంపెనీనే లేటెస్ట్ వర్షన్ని తీసుకొని వచ్చిందంటే ఏ ప్రైస్కి పోవాలి, మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి నువ్వు పోవాలి. మొబైల్ బీయింగ్ లాంచ్డ్ బై ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కంపెనీ. సో నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సన్ కాబట్టి నువ్వు ఎంత తక్కువ మార్కెటింగ్ గెయిన్ చేయొచ్చు. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కావాలంటే నువ్వు ఆ ఫోన్ని తక్కువకి సేల్ చేసినావు అనుకో, మార్కెట్ గెయిన్ చేయగలవు. సో తక్కువకి సేల్ చేయాలంటే పెనట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ అన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ ఎంటర్డ్ ద స్టేషనరీ మార్కెట్ సెగ్మెంట్ అండ్ లాంచ్డ్ గుడ్ క్వాలిటీ పేపర్స్ ఫర్ ప్రింటింగ్ అట్ హోమ్ అండ్ ఆఫీస్. కొత్తగా తీసుకొచ్చింది. సో కొత్త ప్రోడక్ట్స్ కొత్త ఉన్నప్పుడు మార్కెట్లో ఏ ప్రైజెస్ ఉన్నావో ఆ ప్రైజెస్కి చూడు, ఇంకా తక్కువ చూడడానికి ఇంకా చూడు ఆప్షన్స్ని. నెక్స్ట్ ఏ కార్ మ్యానుఫ్యాక్చరర్ ఈజ్ లాంచింగ్ అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కార్ ఇన్ ద హైలీ ప్రైజ్డ్ సెగ్మెంట్. సో ఇది ఇన్నోవేటివ్ ఉందంట అండ్ టెక్నాలజికలీ అడ్వాన్స్ అంట. స్కిమ్మింగ్ ప్రైస్ స్ట్రాటజీ ఈజ్ బెస్ట్ ఆప్షన్, స్కిమ్మింగ్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10? నేమ్ ఎనీ 2 కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్ మెథడ్స్. కాంపిటీషన్ బేస్డ్ అంటే మీకు కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ ఉండే ప్రైజింగ్ మెథడ్స్ ఏవంటే ఒక 2 ఉంటాయి. సో గోయింగ్ రేట్ ప్రైజింగ్ ఆర్ సీల్డ్ బిడ్ రేట్ ప్రైజింగ్. ఈ రెండిట్లో మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఎట్లుంటుంది కాంపిటీషన్? ఫర్ ఎగ్జాంపుల్ సీల్డ్ బిడ్డింగ్ ప్రైజ్ అనుకుంటే, బిడ్ వేస్తే వాడు ఎంత వేసినారా నేను దానికన్నా ఎక్కువ వెళ్ళి, వీడు ఎంత వేసినారా దానికన్నా ఎక్కువ ఉండాలి. దిర్ ఈజ్ ఏ కాంపిటీషన్.
ఇన్విజిబుల్ కాంపిటీషన్ క్రియేట్ అయిపోతుంది. సో మీరు బిడ్డింగ్ చూస్తే, ఎక్కడైనా కొటేషన్ బిడ్డింగ్ చూస్తే మీకు కంపల్సరీ వాళ్ళకంటే తక్కువ, వీళ్ళకంటే ఎక్కువ, వీళ్ళకంటే ఎక్కువ, వాళ్ళకంటే రఘువర్ అండ్ బీటెక్ వచ్చేస్తుంది. సో హైయెస్ట్ ఎవరైతే తక్కువ కాస్ట్కి కోట్ చేసినారో వాళ్ళకే కాంటాక్ట్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాంపిటీషన్ ప్రైజింగ్ మెథడ్లో ఒకటి అది. నెక్స్ట్ గోయింగ్ రేట్ ప్రైజింగ్ అంటే గోయింగ్ రేట్ అంటే గోయింగ్ ఎంత పోతుంది దానికి చూసుకుంటాము. గోయింగ్ ఏ దానికి చూసుకుంటాము, ఇండస్ట్రీ రేట్స్కి చూసుకుంటాము. నెక్స్ట్ recommend your pricing strategy to be adapted with referring to the following situations. You are not required to explain reasons. సో వాడు ఏం చెప్తున్నాడు, ప్రైజింగ్ స్ట్రాటజీ చెప్పండి రా బాబు, మీరు దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. సో మనం చెప్దాం, సింపుల్. స్టార్ కాఫీ షాప్ ఫాలో ద ప్రాక్టీస్ of keeping the price of its coffee or service artificially high in order to encourage favorable perceptions among buyers based on solely in the price. సో ఇది కొత్త సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది, కొత్తగా అమౌంట్ ఎక్కువ చార్జ్ చేయాలి అనుకుంటుంది, బేస్ ఆన్ సోలీ వాళ్ళ ప్రైస్ వాళ్ళకే సొంతం అన్నట్లు పెంచాలి అనుకుంటుంది. సో దే వాంట్ టు చార్జ్ ఏ ప్రీమియం ప్రైస్. ఇట్ ఈస్ ప్రీమియం ప్రైజింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ థర్డ్ వన్, Princeton Hotel Limited follows a competitive pricing method under which it tries to keep its price at an average level charged by the industry. సో ఇది హోటల్ ఉంది, కాంపిటేటివ్ ప్రైజింగ్ మెథడ్లో ఉంది, అండర్ విచ్ ఇట్ ట్రైస్ టు కీప్ ఇట్స్ ప్రైస్ అట్ అన్ యావరేజ్ లెవెల్ చార్జ్డ్ బై ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ ఛార్జ్ చేసే దానికంటే తక్కువకి ఆర్ ఎక్కువకి అంటే కాంపిటీషన్ బేస్లో. సో రెండు కాంపిటీషన్ బేస్లో చెప్పిన, ఒకటి గోయింగ్ రేట్ అండ్ సీల్డ్ బిడ్. అండ్ గోయింగ్ రేట్లో మనం ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటాం. సో సీకి వచ్చేసి గోయింగ్ రేట్ అవుతుంది, గోయింగ్ రేట్ ప్రైజింగ్ అవుతుంది. నెక్స్ట్, ఎడిసన్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ పైల్డ్ అప్ స్టాక్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ మార్కెట్ ప్రైస్ వాస్ ఫాలెన్. సో నీకు ఎక్కువ క్వాంటిటీ ఉంది అని నువ్వు తక్కువకి అమ్ముతున్నావు అంటే దట్ ఈస్ ప్రైజింగ్ బిలో మార్జినల్ కాస్ట్. నీ యొక్క కాస్ట్ కూడా నువ్వు చూసుకోకుండా అమ్ముతున్నావు, ఎందుకంటే నీ ప్రోడక్ట్స్ లాస్ అవుతున్నావు కాబట్టి. నెక్స్ట్, అక్వా LLP follows a new product pricing strategy through which company makes profitable sales by selling out a few units. Skimming price strategy అవుతుంది. ఎందుకు ఈ కంపెనీ అనేది ఎక్కువ ప్రాఫిట్స్ రావాలనుకుంటుంది, అది కూడా కొంత అమ్మి. ఎక్కువ ప్రాఫిట్ రావాలి కొంత అమ్మి అంటే ఎక్కువ కాస్ట్ ఉండాలి, ఎక్కువ ప్రైస్ ఉండాలి. ఎక్కువ ప్రైస్ ఎక్కడ వస్తుంది, మన యొక్క ప్రోడక్ట్ యూనిక్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. నెక్స్ట్, ఎక్స్ లిమిటెడ్ ప్రొడ్యూస్ ప్రోడక్ట్ ఎక్స్ ఏ రివల్యూషనరీ ప్రోడక్ట్ అండ్ హ్యాస్ రివార్డెడ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఫర్ టేకింగ్ ఫస్ట్ ఇనిషియేటివ్ విచ్ ప్రైజింగ్ స్ట్రాటజీ షుడ్ బి అడాప్టెడ్. స్కిమ్మింగ్ అన్న యూజ్ చేయొచ్చు, ఆ ప్రీమియం అయినా చార్జ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రీమియం ప్రైజింగ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, an established company has recently entered the stationery market segment and launched quality of papers for printing at home and office. సో మార్కెట్ ప్రైస్కి సేల్ చేస్తే బెస్ట్, మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. డీహీస్ పెరిషబుల్ ఐటమ్ విచ్ మోర్ దెన్ 80% ఆఫ్ ఇస్ షెల్ఫ్ లైఫ్ కవర్. సో ఎప్పుడైతే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి. క్యాష్ రియలైజబుల్ వాల్యూ. నెక్స్ట్, 11th వన్ క్వశ్చన్కి సంబంధించి ఓకే. Netcom Limited manufactures and sells a number of products. All of its products have life cycle of less than 1 year. దాని యొక్క లైఫ్ సైకిల్ ఎంత ఉంది, లెస్ దెన్ 1 year ఉంది. నెట్కమ్ లిమిటెడ్ యూజెస్ 4 stages. 4 stages ఏమి ఉంటాయి, ఇంట్రొడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. నెట్కమ్ లిమిటెడ్ హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ an innovative product. It was decided that it would appropriate Netcom has recently developed an innovative product. It was decided that it would be appropriate to adapt market skimming pricing policy for the launch of the product. However, Netcom Limited expects the other companies will try to join market very soon. వేరే కాంపిటీటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి అని అది అనుకుంటుంది. ఓకే, దిస్ ప్రోడక్ట్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద ఇంట్రడక్షన్ స్టేజ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ సైకిల్ అండ్ ఈజ్ జనరేటింగ్ సిగ్నిఫికెంట్ యూనిట్ ప్రాఫిట్స్. సో ఇది ఇంట్రడక్షన్ స్టేజ్లో ఉంది అండ్ ప్రాఫిట్స్ కూడా జనరేట్ చేస్తుంది. హౌఎవర్, దే ఆర్ కన్సర్న్స్ దట్ దిస్ కరెంట్ యూనిట్ ప్రోడక్ట్ which will not continue during the other stages of product life cycle required. Explain with reasons the changes if any of the units selling price and unit production cost. సో సెల్లింగ్ ప్రైస్కి అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి చేంజెస్ ఏముంటాయి, గ్రోత్లో అండ్ మెచ్యూరిటీలో అనేది చెప్పాలి. గ్రోత్ స్టేజ్లో ఏం చెప్తాము, హ్యాస్ కంపేర్ టు ఇంట్రడక్షన్ స్టేజ్లో చూసుకుంటే గ్రోత్ స్టేజ్లో ఏముంటుంది, యూనిట్ సెల్లింగ్ ప్రైస్ కంటే లైక్లీ టు బీ రెడ్యూసింగ్ ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది, ఎందుకంటే కొన్ని రీజన్స్ని చెప్తాము. ఫస్ట్, ద ప్రోడక్ట్ మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఇప్పుడు మెచ్యూరిటీ స్టేజ్లో, గ్రోత్ స్టేజ్లో ఉన్నాము.
అండ్ మెచ్యూరిటీ స్టేజ్ కోసము. గ్రోత్ స్టేజ్లో ఏమవుతుంది, గ్రోత్ స్టేజ్ ఇస్ ద సెకండ్ స్టేజ్. ద ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్, మనం సెల్లింగ్ చేసే ప్రైజ్ అనేది తగ్గడానికి వస్తుంది. ఎందుకు తగ్గిస్తాము అంటే ద ప్రోడక్ట్ విల్ బికమ్ లెస్ యూనిక్ హ్యాస్ కాంపిటీటర్స్ విల్ యూజ్ రివర్స్ ఇంజనీర్ టు ఇంట్రడ్యూస్ దేర్ వర్షన్ ఆఫ్ ప్రోడక్ట్. సో competitors will come into the picture and our price will be reduced. Netcom may wish to discourage competitors. ఎందుకు వాళ్ళ యొక్క కాంపిటీటర్స్ని డిస్కరేజ్ చేయడం కోసం ఫర్ ఎంటరింగ్ ద మార్కెట్ బై లోయరింగ్ ద ప్రైస్, మన యొక్క ప్రైస్ని తగ్గిస్తాము అండ్ దేర్ బై లోయింగ్ ద యూనిట్ ప్రాఫిటబిలిటీ, మన యొక్క ప్రాఫిటబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ద ప్రైస్ నీడ్ టు బి లోయర్ సో దట్ ద ప్రోడక్ట్ బికమ్ అట్రాక్టివ్ టు డిఫరెంట్ మార్కెట్ సెగ్మెంట్స్, దస్ ఇంక్రీజింగ్ డిమాండ్ టు అచీవ్ ద గ్రోత్ ఇన్ సేల్స్ వాల్యూమ్. సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, మన యొక్క సేల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ మీన్స్ క్వాంటిటీ బేస్డ్. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్. యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుంది అంటే యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్లో వచ్చేసి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడతాము. ఫస్ట్ డైరెక్ట్ లేబర్ గురించి డైరెక్ట్ మెటీరియల్ గురించి మాట్లాడితే మనం ఎప్పుడైతే వాల్యూమ్ ఎక్కువ సేల్ చేస్తున్నామంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే ఎక్కువ లార్జ్ క్వాంటిటీస్లో బై చేస్తున్నట్టు. సో వెన్ యు ఆర్ పర్చేసింగ్ మోర్ అంటే లార్జ్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేస్తుంటే యూ కెన్ నెగోషియేట్ విత్ ద సప్లయర్, బెస్ట్ ప్రైస్ని యూజ్ చేయొచ్చు అండ్ మీ యొక్క యూనిట్ మెటీరియల్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ లేబర్ కాస్ట్ మే రెడ్యూసింగ్ ఈ ప్రోడక్ట్ ఈజ్ లేబర్ ఇంటెన్సివ్. మనది ఒక లేబర్ ఇంటెన్సివ్ అయితే మన యొక్క లేబర్స్ అనేవాళ్ళు ఫస్ట్ టైం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటారు, సెకండ్ టైం వర్క్ చేసేటప్పుడు తక్కువ టైం తీసుకుంటారు, థర్డ్ టైం చేస్తే ఇంకా తక్కువ తీసుకుంటారు. సో దట్ ఈస్ ద కేస్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ లర్నింగ్ కర్వ్ ఎఫెక్ట్లో డైరెక్ట్ లేబర్ కాస్ట్ లేబర్ ఇన్సెంటివ్ అయితే మీ యొక్క లేబర్ ఇన్సెంటివ్ ప్రోడక్ట్ యొక్క లేబర్ ఇంటెన్సివ్ అయినప్పుడు మీకు తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదర్ వేరియబుల్ ఓవర్ హెడ్ కాస్ట్ మే బీ రెడ్యూసింగ్ హ్యాస్ లార్జర్ బ్యాచ్ సైజెస్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్కి వేరియబుల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ యూనిట్, మీ యొక్క ఫిక్స్డ్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఆల్మోస్ట్ బాగా యూటిలైజేషన్ చేసుకుంటావు. నెక్స్ట్ ఎట్ మెచ్యూరిటీ స్టేజ్లో కంపేర్ టు ద గ్రోత్ స్టేజ్ ద లైక్లీ చేంజెస్ ఆర్ ఫాలో. యూనిట్ సెల్లింగ్ ప్రైజెస్ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ అయిపోతుంది. అంత కథ వేరు ఉంటుంది కాదు, కథ మొత్తం కాన్స్టెంట్ అయిపోతుంది. దట్ ఈస్ దిస్ ఆర్ అన్లైక్లీ టు బి రెడ్యూస్డ్ అండ్ ఎనీ లాంగర్ హ్యాస్ ద ప్రొడక్ట్ హ్యాస్ బికమ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద మార్కెట్ ప్రైజ్. దిస్ ఈజ్ టైమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ వైల్ దే ఆర్ మేర్ ఒకేషనలీ అటెంప్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క ప్రోడక్ట్ని మీ యొక్క సెల్లింగ్ ప్రైస్ని తగ్గకుండా కాన్స్టెంట్గా పెట్టి దానికి అంటే కస్టమర్స్ని టెంప్ట్ చేయడానికి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోనసెస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొనాజా ఆఫర్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ లైక్లీ టు బి ఫెయిర్లీ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఫేజ్ అండ్ మే ఈవెన్ రైజ్ ద క్వాంటిటీస్ రిక్వైర్డ్ డిమినిషెస్ కంపేర్ టు దోస్ రిక్వైర్డ్ ఇన్ ద గ్రోత్ స్టేజ్. సో మన యొక్క క్వాంటిటీ తక్కువైనప్పటికీ మనం కాన్స్టెంట్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతకైతే పర్చేజ్ చేస్తామో అంత పర్చేజ్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తామో మనకి అంతకే సేల్ చేస్తారు మన యొక్క సప్లయర్. డైరెక్ట్ లేబర్ అన్లైక్లీ రెడ్యూసింగ్ ఎనీ లాంగర్ హ్యాస్ ఎఫెక్ట్ ఆఫ్ లర్నింగ్ కర్వ్ హ్యావ్ హ్యాండెడ్. ఇక్కడ ఏం చేస్తారంటే లేబర్స్ వాళ్ళ యొక్క అటెన్షన్ డిమినిష్ అవుతుంది మన యొక్క ప్రోడక్ట్ నుంచి. నెక్స్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ అనేది సిమిలర్గా ఉంటాయి, ఆప్టిమమ్ బ్యాచ్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ నెక్స్ట్ లాస్ట్లో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ రాంగ్ ప్రొవైడ్ చేసినారు. ఒక క్వశ్చన్కి సంబంధించి ఇంకొక ఆన్సర్ని ప్రొవైడ్ చేసినారు. నేను దానికి ఆన్సర్ మళ్ళీ చెప్తాను. సో 13th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 13th క్వశ్చన్? State the most appropriate pricing policy to be adopted in the following independent situations. So first situation ఏముంది, the company manufacture original equipment and does railway contract work. Other companies are also there in the market who also undertake సిమిలర్ ప్రాజెక్ట్. సో మనకున్న సిమిలర్ ప్రాజెక్ట్ని వాళ్ళు తీసుకుంటుంటారు. ఇట్లాంటి కేసులో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అండ్ రైల్వే కాంట్రాక్ట్ అంటే బిడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ బిడ్డింగ్ రేట్, సీల్డ్ బిడ్డింగ్ ప్రైజింగ్ అనేది ఫస్ట్ దానికి బాగుంటుంది. నెక్స్ట్ పేటెంటెడ్ డ్రగ్ ఫర్ COVID-19 రెడీ టు బి లాంచ్డ్ ఇన్ ద మార్కెట్. పేటెంట్ ఉందంటే స్కిమ్మింగ్ ప్రైస్. A bike manufacturer is launching an innovative technologically advanced bike in the హైలీ ప్రైజ్డ్ సెగ్మెంట్. సో బైక్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేయాలనుకుంటున్నా, ఒక ఇన్నోవేటివ్ ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ బైక్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను హైలీ ప్రైజ్డ్ సెగ్మెంట్కి సంబంధించి. సో ఇది ప్రైజింగ్ అన్న ప్రీమియం ప్రైస్ అన్న ఛార్జ్ చేయొచ్చు,
ఆర్ స్కిమ్మింగ్ అనేది చూడొచ్చు. ప్రీమియంకి స్కిమ్మింగ్కి ఏం డిఫరెన్స్? స్కిమ్మింగ్ అంటే మనం లాంగ్ రన్లో ప్లాన్ చేస్తాము. ప్రీమియం అంటే ఈ రోజుకి ఇది వచ్చిందంటే చాలు, తర్వాత ఖర్చు చూసుకుందాం అనుకునేది ప్రీమియం ప్రైజింగ్. నెక్స్ట్ మార్కెట్. ద కంపెనీ మేకింగ్ ఏ వేరియంట్ ఆఫ్ శానిటైజర్స్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. ద కంపెనీ వెరైటీస్ ఆఫ్ శానిటైజర్స్ ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ క్యాప్చరింగ్ ద మార్కెట్. సో ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా ఉన్నామంటే వీ కెన్ యూజ్ ద మార్కెట్ ప్రైజ్. A successful mobile manufacturing company has built into its latest tablets an additional sliding screens and improved processing capabilities so that the tablet is almost laptop. సో మనం కొత్త ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నామంటే మన ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తే దాని యొక్క డిమాండ్ ఎంత ఉందో ఆ డిమాండ్ని బేస్ చేసుకొని ప్రైస్ని ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్ యూజ్ చేస్తే చాలు. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో.